హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి పప్పు తోటకూర నా స్టైల్లో చేస్తాను. ఓకేనే, చాలా టేస్టీగా ఉంటుంది. మా టెర్రస్ మీద తోటకూర కదా, ఇది క్లీన్ చేసి బాగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను. ఇదిగో నీళ్ళన్నీ వాడిపోయినాయి. 1 కప్పు కందిపప్పు కడిగి ఇలా నానబెట్టి ఉంచాను. 10 నిమిషాలు అయింది. 1 టమోటా, కొంచెం ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను చేసే పద్ధతి తోటకూర పప్పు, నేను చేసే పద్ధతి చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆకు వేసేద్దాం. ఆకు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. దీనిలోనే మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసుకుందాం. చింతపండు అప్పుడే వేయద్దు. ఇదే టైంలో మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న పప్పును వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తాం. మనం వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా ఫ్రై అవుతున్న టైంలో, లేకపోతే మనం వంట కుక్ అవుతున్న టైంలో ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు కానీ ఏదైనా చిన్న క్లీనింగ్ కానీ ఉంటే చేసేసుకోవాలన్నమాట. దానికోసం సపరేట్ టైం పెట్టుకోకుండా క్లీన్ చేసేసుకోవాలి. మన దగ్గర టిష్యూస్ ఉంటే ఓకే, లేదంటే ఏదైనా చిన్న క్లాత్ తీసుకుని దాంతో క్లీన్ చేసేస్తాం. ఇప్పుడు ఇది చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే సాల్ట్ అయినా, కళ్ళుప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు.
ఈ పప్పు సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా మనం పప్పులో ఎంత వేసుకుంటామో అంత వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండు కూడా వేసేసుకుంది. వేసేసుకుని ఇప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అంటే మనకి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ వేసాము. ముందు హైలో ఒక 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత సిమ్ చేసి 3 విజిల్స్ రప్పించాలి. కంపల్సరీ 5 విజిల్స్ అయితే వస్తే మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా మనం ఇది ఇలాగ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పప్పు చల్లారిన అంటే విజిల్ వచ్చిన తర్వాత మనం పోపు వేసుకోవాలన్నమాట. విజిల్ పెట్టేస్తున్నాను. విజిల్ కూడా ఎప్పుడంటే కొంచెం ఇది ఆవిరి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఈ ఆవిరి వచ్చే టైంలో మనం విజిల్ పెట్టేసి 2 విజిల్స్ ఏమో హైలోను, ఒక 3 విజిల్స్ స్లో ఫ్లేమ్లోను పెట్టుకుంటే చాలా టేస్టీగా, అంటే మెత్తగా ఉడికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లేమ్ని సిమ్ చేద్దాం. సిమ్లో పెట్టుకుని ఇంకో 3 విజిల్స్ రప్పిద్దాం.
మొన్న నేను పట్టిన చిన్న ముక్కల ఆవకాయ చూడండి. స్పూనుల కొలతలతో చెప్పాను కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఎందుకంటే ఒక స్పూను అన్నంలో వేసుకొని తిని ఉప్పు కారం అన్నీ సరిపోయినో లేదో చూసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఓకేనా, మీరు వీలైతే నా ఛానల్లోకి వెళ్ళి అది చూసి చక్కగా పట్టుకోండి. చాలా అంటే చాలా ఈజీగా అన్నమాట. ఈరోజు పచ్చిమిర్చి చెట్లను చూపిస్తున్నానండి మీకు. చూడండి, అన్నీ పూత వచ్చాయి బాగా. జనరల్గా పూత ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్లు పట్టకూడదు అంటారు కదా, కానీ నిన్న చాలా వర్షం వచ్చింది. అయినా కానీ పూలు చాలా అలా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం పడలేదు మొక్క. ఇదిగో ఇది కూడా, దీనికి కూడా ఎన్ని పోతుందో చూసారా. ఉంది పచ్చిమిర్చి. నేను ప్రతిసారి 1-2 మొక్కలు వేసేదాన్ని, ఇప్పుడు సరైన 5-6 మొక్కలు వేసేసాను. చూడండి, అన్నీ కూడా పూత మీద ఉన్నాయి ప్రస్తుతానికి. చూసారా, చాలా చక్కగా. కొన్నేమో పువ్వు రాలిపోయి పిండి స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది చూడండి. నేను ఈసారి ఏం చేశానంటే, గత ఇది వరకు 1-2 మొక్కలు వేసేదాన్ని పచ్చిమిర్చి, ఇప్పుడు 5-6 మొక్కలు వేసేసాను. పూత కాపు కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇవి ఇది చాలా పెద్ద సైజు పచ్చిమిర్చి అన్నమాట. అంటే ఇంచుమించు 6 అంగుళాలు ఉన్నంత ఉంది ఒక్కొక్క పచ్చిమిర్చి. ఇది ఆ బ్రీడ్ అనమాట. పెద్ద కాయలు వస్తాయి, చూద్దాం. ఓకేనా, దాని తర్వాత యువతలు కూడా ఒకటి వేసాను చూడండి. చాలా ఈసారి మాత్రం పచ్చిమిర్చి బయట కొనకుండా చేద్దామని ఎక్కువ మొక్కలు పెంచుతున్నాను. ఎక్కువ ఉన్న ఆకుల్ని ప్రూన్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఈ తొట్టులో కదా కాయలు బాగా బలంగా పెరగాలంటే ఈ పెద్ద ఆకులు తీసేస్తే తర్వాత కింద కూడా కొంచెం గాలి వెళ్ళేలాగా కొంచెం తీస్తున్నాను ఆకులు. అన్ని మొక్కలకే చేశాను, కానీ మీకు చూపిస్తాను. వాటిని తీసిన వాటిని కూడా చూపిస్తాను. అయితే అడుగున ఇది ఒక కొమ్మ వచ్చింది, దీనికి కొంచెం వేరు ఉంది. వేరే చోట పాతి పెడతాను, వస్తుందో లేదో చూద్దాం. ఇది ఉన్న తొట్టులో వేస్తున్నాను. ఇది బతికి పెరిగితే కనుక మీకు చూపిస్తాను. ఇలాంటి కొమ్మలు 2 కొమ్మలు వచ్చాయి, అంటే బాగా పెద్ద స్టెమ్ దగ్గర అడుగున నేలలోంచి, అదే మట్టిలోంచి వచ్చాయి. సరే వేస్తున్నాను, పెరిగితే చూద్దాం. మిరప చెట్టు ఇది కూడా పెద్ద సైజు కాయ. ఇది ఏం చేద్దామంటే, ఇది ఇక్కడ బాగా పెరిగిపోతుంది కదా, ఇక్కడ ఇలాగా ప్రూన్ చేసేద్దాం. తర్వాత చక్కగా చిన్న పక్క నుండి చిన్న చిన్న కొమ్మలు వచ్చి ఇంకా బుషీగా పెరుగుతుంది అన్నమాట. పచ్చడి చేద్దామని కొంచెం గోంగూర తీసుకున్నాను. తర్వాత ఈవేళ వచ్చిన దొండకాయలు, టమోటా, వంకాయలు, ఒకే ఒక బెండకాయ, తర్వాత నల్లేరుకాడతో పచ్చడి చేద్దామని, గోంగూర వేసి పచ్చడి చేద్దామని కొంచెం తీసుకొచ్చాను అన్నమాట. ఈరోజు హార్వెస్ట్.